హర హర మహాదేవ శంభో శంకర్ నమశివాయ. మార్చి 17వ తేదీ సోమవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఈరోజు ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మార్చి 17 సోమవారం 2025 రోజున జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం, ఆనందం అన్నీ కూడా ఉంటాయి. ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు. కమిట్ అయ్యే ముందు వాటి మంచి చెడులను పరిశీలించండి. మీరు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకు ధన్యవాదాలు తెలియచేయండి. మీరు చేసే ఈ చిన్న పని వల్ల వారికి ఇంకొంచెం సంతోషం, ఉత్సాహం అనేది కలుగుతుంది. ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఏమైనా వారిని ఒప్పించడానికి సహాయపడుతారు. సో మీరు ఇతరుల నుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళి అద్భుతమైన సమయాన్ని కలిసి గడపనున్నారు. ఈరోజు మీకు చేయాల్సిన పరిహారం, హనుమాన్ ఆలయంలో బాదం పప్పులు నైవేద్యంగా ఇచ్చి అక్కడ భక్తులకి పంచండి. సగం మీరు ఇంటికి తెచ్చుకోండి. ఇంకొన్ని సగం అనేది ఆర్థిక జీవితం బాగా మెరుగుపడటానికి మీ లాకర్లో ఉంచుకోండి, బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి. కుటుంబం, సంపద, ఉద్యోగం అనేటివి మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీరు ఖాళీ సమయం అనుభూతిని పొందుతారు. ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించవలసిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు. కాబట్టి మీరు తిరిగి కట్టేయలేక పరిస్థితి వస్తుంది. కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఇంటి సమయం చాలా సమయం అనేది మీకు బిజీగా ఉంటుంది. ఈరోజు మీ లవర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దాన్ని మీరు సున్నితంగా ఆలోచించండి. మీకు బాధ కలిగించే అవకాశం ఉంటుంది. మీ భావోద్రేకాలకు అదుపు చేసుకొని ఏమీ ప్రయత్నించకుండా చూడండి, లేదంటే తర్వాత పరిస్థితి దారుణంగా ఉంటుంది. కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపు అనేది, గౌరవాన్ని అనేది పొందుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ఆహారాన్ని తయారు చేసే సమయంలో సుగంధ ద్రవ్యాలు, అలాగే పొడి పండ్లు, బెల్లం ప్రతిరోజు మితమైన పరిమాణంలో ఉపయోగించుకోండి. ఈరోజు మీకు ఆరోగ్యం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయం మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక మిథున రాశి విషయానికి వస్తే కొంతమంది మీరు వయసు మీరాక కొత్త పనులు నేర్చుకోవాలని అనుకుంటారు. కానీ అది సత్య దూరం అవుతుంది. ఎందుకంటే మీకు గల కొంచెం చురుకైన మేధాశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకోగలుగుతారు. దగ్గరి వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని గడుపుతున్నారు. ఈరోజు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు ఆర్థిక నష్టాలను తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించాలనుకుంటారు. కానీ మీరు రోజంతా ఆహ్లాదకరంగానే ఉంటారు. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం అంటే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు ఈరోజు చాలా బాగా ఆకర్షితులు అవుతారు. ఆఫీస్లో ఎవరో ఈరోజు మిమ్మల్ని ఒక అందమైన దానితో ఆశ్చర్యపరిచే అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారం ఆలోచిస్తారు. పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి నలుపు, తెలుపు మచ్చలున్న ఆవులకు ఆహారం తినిపించండి, లేదంటే గడ్డి లాంటిది, పశుగ్రాసం లాంటిది తినిపించండి, మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకైతే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు బోలెడు మీకు వినిపిస్తాయి. మీ గురించి మీరు మెరుగుగా అలాగే విశ్వాసంగా ఫీల్ అవుతారు. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ఈరోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది. మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజును ఉత్తమమైనదిగా మార్చుకోండి. ఈ మధ్యన సాధించిన విజయాలకు ఉద్యోగులు వారి సహ ఉద్యోగుల నుండి ప్రశంసలు, సపోర్ట్ని పొందుతారు. మీ సమాచార, పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యం కోసం ఆ పరమ శివుడిని పూజించండి, అంతా మంచి జరుగుతుంది.
ఈరోజు మీకు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక సింహరాశి విషయానికి వస్తే మీ బాల్య దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వచ్చేస్తారు. మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. వారి నుండి మీకు ధనం అందుతుంది. రోజు అంటే మధ్యాహ్నం అనుకోని శుభవార్త ఆనందాన్ని, కుటుంబం అంతటికి సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మన్మధుడి బాణం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. డబ్బు సంపాదనకై కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్గా కనిపిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ప్రేమికులు ఒకరికొకరు స్ఫటిక పూసలు బహుమతిగా ఇచ్చుకోండి. బంధంలో పవిత్రతను కాపాడుకోవచ్చు. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం అలాగే పెళ్లికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కన్యరాశి విషయానికి వస్తే మీరు ఖాళీ సమయంలో మీ యొక్క అనుభూతిని పొందుతారు. ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. కుటుంబ సభ్యులు బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారును లిఫ్ట్ చేస్తుంది. సంతోషం నిండిన ఒక మంచి రోజు అవుతుంది. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీగడ లేదా తెలుపు రంగు దుప్పట్లు, దిండు కవర్లు ఉపయోగించండి. ఈరోజు అన్ని తెలుపుకు సంబంధించినవి ఉపయోగిస్తే అనుకూలంగా ఉంటుంది కుటుంబానికి సంబంధించి. ఈరోజు ఆరోగ్యం, సంపద చాలా అద్భుతంగా ఉంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశికి సంబంధించి తాగేటప్పుడు, తినేటప్పుడు జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు. ఈరోజు రొమాన్స్ మీ మనసును పరిపాలిస్తుంది. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందిస్తుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు మీకు ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఎరుపు రంగు దుస్తులు తరచుగా ధరించడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకైతే సంపూర్ణంగా ఉంది. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఇతరుల విజయాలను పొగడటం ద్వారా ఆనందిస్తారు. ఈరోజు దగ్గరి బంధువుల సహాయం వలన మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు. జాగ్రత్త, మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి. ఈ ఒంటరి లోకంలో నన్నొంటరిగా వదిలేయవద్దు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వరి కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంగా మీ పనులు చేయడానికి సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తిన సమస్య ఏమీ లేదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. కానీ అతిగా ఆడటం వలన మీ యొక్క చదువుల మీద ప్రభావం పడుతుంది. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంతగా అద్భుతంగా ఈరోజు ఉంటుంది. మీరు చేయాల్సిన పరిహారం, మర్రి చెట్టు మీద పాలు పోయాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం అనేది అద్భుతంగా ఉంటుంది. ఆ పాలను మళ్ళీ మీ నుదిటి మీద చెట్టు దగ్గర పడినవి తడి ఆ నేల యొక్క మట్టిని అనేది తీసుకొని బొట్టులాగా పెట్టుకోండి. ఆరోగ్యం, సంపద ఈరోజు మీకు పెళ్ళైన వాళ్ళకి కొంచెమే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలుగుతుంది, ప్రకాశింపచేసేలా చేస్తుంది. ఎప్పటి నుండో మీరు చేస్తున్న పొదుపు మీకు ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది. కానీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి. పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా కానీ మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. ముఖ్యమైన ఫైళ్లు అన్ని విధాలా పూర్తి అవుతాయనేది నిర్ధారించుకున్నాకే మీపై అధికారికి
ఫైళ్లను అందచేయండి. ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేదంటే ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు. ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం యోగా కానీ ధ్యానంలో కానీ కుటుంబ సభ్యులు పాల్గొనండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ బంధాలు అనేది బలమవుతాయి. ఈరోజు మీకు ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మకర రాశి విషయానికి వస్తే గుండె జబ్బు గలవారు కాఫీ మానేయడానికి ఇది సరైన సమయం. మరీ ఎక్కువగా తాగితే మీ గుండెపై ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇంటికి సంబంధించిన ఖరీదైన వస్తువులు కొనటం వల్ల మీరు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. మనల్ని ఎక్కువగా అత్యంత ఆనందకారులుగా మిమ్మల్ని చూడాలి అనుకుంటే మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈరోజు మీ కళా దృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడటాన్ని రివార్డులను తెస్తుంది. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు అనేది సంభవిస్తాయి. పెళ్లిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈరోజు మీకు తెలుస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన దేవత యొక్క వెండి విగ్రహాన్ని బలమైన ఆర్థిక స్థితి కోసం ఆరాధించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి ప్రేమ సంబంధిత విషయాలు మీకు అద్భుతంగా ఉన్నాయి. ఇక కుంభరాశి విషయానికి వస్తే కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము. కొంతమందికి ప్రయాణం బాగా తిప్పట మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తుల దగ్గర చేర్చేలాగా చేస్తుంది. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది. కొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలు పరచడానికి ఇది మంచి రోజు. ఉబుసుకుపోయే కల్పితాలు, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదు అని ఈరోజు మీకు అనిపిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం నీటితో నిండిన ఎరుపు గాజు సీసాని సూర్యకాంతిలో ఉంచండి. ప్రతిరోజు ఈ నీటిని తాగండి. అంతా మంచిగా జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, అలాగే సంపద, పెళ్ళైన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే సంపూర్ణంగా ఉంటుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే మీ దీర్ఘకాల అనారోగ్యానికి నవ్వుల వైద్యాన్ని పెట్టండి. సో టెన్షన్ పడకండి. అన్ని సమస్యలకు ఇది సర్వరోగ నివారిణి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలుగుతారు. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిరిసిన గల్లీలో కూడా మీరు అనుభూతి చెందగలుగుతారు. ఎందుకంటే మీ ప్రేమికుడు అందరికంటే బెస్ట్ అవుతారు. మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేరు, కానీ మీకు చెప్పకపోవచ్చును. ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి. అది తెలివైన పని అవుతుంది. మీరు ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చని పని చేయాలి అనుకుంటారు, కానీ అనుకోని అతిథి ఇంటికి రావటం వల్ల ఆ పనులను చేయలేకపోతారు. మీకు ఈరోజు అంత బాగుండదు. అనేక విషయాల పట్ల వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు చేయాల్సిన పరిహారం ఆనందమైన కుటుంబ జీవితం కోసం ఆవులకు, గోధుమ రంగు కుక్కలకు ఆహారం అనేది పెట్టండి. అంత మంచి జరుగుతుంది. ఇది వాల్టి మార్చి 17 సోమవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పినవి ప్రతిదీ పాటించండి. ఈ పరిహారాలు పాటిస్తూ కష్టపడండి. అంతా మంచిగానే జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. మీ రాశి ఏంటి, మీ రాశికి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పటికెప్పుడు ఫాలో అయితే నేను పెట్టే ప్రతి విషయాలు మీరు తెలుసుకుంటారు. కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్.